యూపీఐ భారతదేశ లావాదేవీల విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ఎంతగా అంటే వేగవంతమైన, సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన చెల్లింపులు భారతీయ వినియోగదారులకు జీవన విధానంగా మారాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా యూపీఐ వాడగలిగే స్థితికి చేరుకుంది. యూపీఐపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్లు. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇలా ఎన్నో అప్లికేషన్లు ప్రజల జీవితాలలో భాగమయ్యాయి. ఇప్పుడు నగదు బదిలీ చాలా సులువు. అయితే ఇదెలా సాధ్యమైందంటే భారత్ తయారు చేసిన యూపీఐ పేమెంట్స్ మెథడ్. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అభివృద్ధి చేసిన రియల్ టైం చెల్లింపు వ్యవస్థ. ఇది ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి, వ్యక్తి నుండి వ్యాపారికి లావాదేవీలను సులభతరం చేస్తుంది. స్మార్ట్ ఫోన్, యాక్టివ్ బ్యాంక్ ఖాతా, ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఎవరైనా రెప్పపాటులో ఉచితంగా డబ్బు పంపవచ్చు. బ్యాంకింగ్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యే సమయం కంటే వేగంగా లావాదేవీలు చేయవచ్చు. ప్రధాని మోదీ యూపీఐను అక్టోబర్ 2016లో ప్రారంభించారు. ఆ నెలలో 1 మిలియన్ లావాదేవీలు జరిగాయి. 7 సంవత్సరాల తర్వాత ఈ పథకం $261 బిలియన్ విలువైన 11 బిలియన్ లావాదేవీలను దాటింది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చింది. ఎంతగా అంటే ప్రస్తుతం ప్రజలు నగదును తమ వెంట తీసుకెళ్లడం అరుదనే అనాలి. గణాంకాలు కూడా ఈ ట్రెండ్ను సూచిస్తున్నాయి. మే 2024లో యూపీఐ లావాదేవీలు 20.45 ట్రిలియన్ల విలువైన 14.04 బిలియన్ లావాదేవీలతో కొత్త రికార్డును సృష్టించాయి. అదే ఏడాది ఏప్రిల్లో 13.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. ఈ నెంబర్లు డిజిటల్ చెల్లింపుల స్వీకరణకు భారత్లో పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తుంది. భారత్కు చెందిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇతర దేశాల్లో కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం యూపీఐను యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్